వెరికోస్ వెయిన్స్ మన ఏవిస్ వాస్కులర్ సెంటర్లో విత్ అఫోర్డబుల్ కాస్ట్ ట్రీట్మెంట్ చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ మధుమేహ వైద్య నిపుణులు డాక్టర్ జి కిరణ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మేడం. వాటర్ మిలన్ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి వీటి గురించి. ఫుల్ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్ ఏదన్నా ఉంది అని అంటే 99% అనుకోవాలి, ఇంకా ఆల్మోస్ట్ 95 కంప్లీట్గా ఇంకా వాటర్ మిలన్ గురించే చెప్తారు. అసలు వాటర్ మిలన్ ప్రత్యేకించి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎంత మంచిది, వాళ్ళు ఎప్పుడెప్పుడు తీసుకుంటే బాగుంటుంది, వాటర్ మిలన్ని ఏ రూపంలో తీసుకుంటే బాగుంటుంది? డెఫినెట్గా వాటర్ మెలన్ అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇష్టపడే ఫ్రూట్ అనమాట. కేవలం మన భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికైనా కూడా. మన ఇండియాలో ఏంటంటే అది కొంచెం సహజ వాటర్ మెలన్, పుచ్చకాయ అంటాం. వాళ్ళకి ఏంటంటే అది ఎగ్జాటిక్ ఫ్రూట్, అది ఎందుకంటే చాలా దూరపు నుంచి వస్తుంది కదా, వాళ్ళకి లోకల్గా పండదు కదా అది. సో భూగోళం మధ్య భాగం నుంచి పై భాగానికో వీళ్ళకు వాళ్ళకి దిగుమతి అవ్వాలి అది. కాబట్టి వాళ్ళకి అది ఎగ్జాటిక్ ఫ్రూట్. ఎంతైనా వాటర్ మెలన్ అది చాలా బ్యూటిఫుల్గా, కేర్ఫుల్గా, చాలా రకరకాలుగా చేసి వాళ్ళు తినడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. బట్ మనకు అది కామన్గా దొరికేదే, ప్లస్ చాలా ఉన్న వాటిలో లెస్ ఎక్స్పెన్సివ్. సో ఇట్స్ అ కామన్ మ్యాన్స్ ఫ్రూట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్లస్ మధ్యలో మనకు అది రెడ్, వైట్, గ్రీనిష్, ఈ కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి చూడటానికి కూడా, తినటానికి పిల్లలు కూడా అందరూ చాలా బాగా ఇష్టపడతారు. ప్లస్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సమ్మర్ సీజన్లో డీహైడ్రేషన్ కాకుండా ఉండటానికి ఇది చాలా మంచి ఫ్రూట్. ఇంట్లో ఉన్న వాళ్ళకైనా సరే, లేదా ఏదైనా ఒక ప్రయాణాల్లో వెళ్తున్నారు, సమ్మర్లో ఊరు వెళ్తున్నారు, లేదా సొంత ఊరికి వెళ్తున్నారు, బస్సులో వెళ్తున్నారు, ముఖ్యంగా ఇప్పుడు మన 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 పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, మన బస్సుల్లో కానీ ట్రైన్లలో కానీ వెళ్ళే వాళ్ళకైతే ఆ ఎండకి, ఆ వేడికి ఇలాంటి ఫ్రూట్ కంపల్సరీగా వీళ్ళు జర్నీలో తినాలండి. చాలా మంది తెలిసి తెలియక సాఫ్ట్ డ్రింక్స్ తాగేస్తూ ఉంటారు. 20 రూపాయలకి బాటిల్ కొనుక్కొని తాగేయటం చాలా స్టైల్ కూడా అయిపోయింది. అది తప్పు. ఇలాంటి ఫ్రూట్ దొరికినప్పుడు ఇది తినటమే కరెక్ట్. సో వీళ్ళకు డీహైడ్రేషన్ తప్పుతుంది. ప్లస్ మనకు కావాల్సిన ఆ చెమటకి విడుదలవుతున్నప్పుడు మనం కొంచెం పొటాషియం కోల్పోతాం, కొంచెం సోడియం కోల్పోతాం. సో ఇలాంటివన్నీ మనకు ఈ ఫ్రూట్ ద్వారా ఫ్రెష్గా దొరుకుతాయి. ప్లస్ ఇదేమంత చెడిపోయేది కూడా ఏం కాదు, టగటగా. ప్లస్ తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ తృప్తినిస్తుంది, మీకు పొట్ట నిండుతుంది, వాటర్ కూడా మనకు హైడ్రేట్ అవుతుంది బాడీ అన్నమాట. చాలా మంది అంటే ఈవినింగ్ టైంలో, సార్ ఇది మోస్ట్గా అడిగిన క్వశ్చనే, ఇది కామెంట్స్ లో మనకు వచ్చింది. ఈవినింగ్ టైంలో వాటర్ మిలన్, ఒక హాఫ్ ఆఫ్ ది వాటర్ మిలన్ తినేస్తున్నాం, మాకు ఫిల్లింగ్ అనిపిస్తుంది. సో అలా తినేసి ఉండడం అనేది కరెక్టేనా ఆ పద్ధతి, ఆ ఫ్రూట్ తో పొట్ట నింపుకోవడం అనేది? అంటే డిన్నర్ ఇంకా ఫ్రూట్ తోనే అన్నట్టుగా చేస్తున్నాము, కరెక్టా అని అడిగారు డాక్టర్. డెఫినెట్ గా తీసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ మిలన్ అనేది ఈవినింగ్ ఫ్రూట్ కింద కానీ, లేదా మనకు డిన్నర్ స్కిప్ చేసి ఇదే ఫ్రూట్ తినాలనుకుంటున్న వాళ్ళకి చాలా మంచి విషయం. అండ్ రెండోది ఏంటంటే, డయాబెటీస్ పేషెంట్ డిన్నర్ని స్కిప్ చేసి ఫ్రూటే తినాలనుకుంటున్నప్పుడు మధ్యలో ఉన్న రెడ్ భాగానికంటే కూడా, రెడ్ కంటే కూడా కొంచెం సైడ్స్కి వచ్చినప్పుడు వైట్ భాగం ఉంటుంది కదా, కొంచెం టేస్ట్ కూడా తక్కువ ఉంటుంది, లేదా టేస్ట్ ఉండదు కదా, ఆ భాగాన్ని కూడా కాస్త తీసుకోండి అంటున్నాం. ఎందుకని సార్, ఉపయోగం ఏంటి? అది కొంచెం ఈ ఫ్రూట్ వల్ల పెరిగే షుగర్ని డిలే చేయొచ్చు. అది ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అందులో ఫైబర్ అది ఎక్కువ ఉంటుంది. ప్లస్ మనం తినే నవిలు కొరికే టయాన్ని పెంచుతుంది అక్కడ మనకి. సో సెటైటీ లెవెల్ పెంచడం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అంటే ఎప్పుడైతే మనం ఇంత తింటామో మనకు పొట్ట నిండుతుంది, మనము ఆకలి ఇంకా తగ్గిపోయింది, మనం తృప్తి చెందుతున్నాము అనే సిగ్నల్స్ కూడా బ్రెయిన్కి వెళ్ళాలి. ఈ సిగ్నల్స్ బ్రెయిన్కి వెళ్ళాలంటే మనం తినే వస్తువు కొంచెం బలంగా నవిలి కొరుక్కొని తినే వస్తువు తిన్నప్పుడు ఈ సిగ్నల్ త్వరగా వెళ్తుంది. మనం చాలా సాఫ్ట్గా, మెత్తగా అలాగా నవలకుండా మింగేస్తున్నాం అనుకోండి, ఆ సిగ్నల్ వెళ్ళదు, లేట్గా వెళ్ళొచ్చు. సో ఈలోపు మనకు పొట్ట నిండిపోతుంది. అండ్ ఇంకొకటి మనం వింటున్నాము, జ్యూసెస్ రూపంలో స్టోర్ చేసుకుని అలా పెట్టేసుకుంటారు డాక్టర్ గారు. సో వాటర్ మిలన్ ని అలా జ్యూస్ రూపంలో తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? బయట కూడా నేను చాలా సార్లు గమనించాను, ఎక్కడన్నా జ్యూస్ తాగడం వెళ్ళినప్పుడు కొంతమంది స్పెషల్ గా వాటర్ మిలన్ జ్యూస్ తీసుకుంటారు, కొనుక్కుంటూ ఉంటారు. నాకు కొంచెం సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. ఎందుకు వాటర్ మిలన్? ఇప్పుడు మీకు తప్పనిసరి పరిస్థితి అండి, ఇప్పుడు వాటర్ మిలన్ తినలేరు, ఖచ్చితంగా జ్యూస్ అనుకున్నప్పుడు ఓకే, మనం దాని మీద కమెంట్ చేయట్లేదు. బట్ జ్యూస్ కంటే కూడా వాటర్ మిలన్ యాజ్ ఇట్ ఈజ్ రూపంలో తీసుకుంటేనే మంచిదండి. మనము మిక్సీలో వేసేసి దాన్ని గ్రైండ్ చేయటం కంటే కూడా ఒక ఫ్రెష్గా మంచిగా మీరు కావాలంటే క్యూబ్ పీసెస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నారు అనుకోండి, బాక్స్లో పద్ధతిగా మీరు కట్ చేసుకొని పట్టుకెళ్ళారు అనుకోండి, ఒక ఫోర్క్ పెట్టుకొని హ్యాపీగా తినొచ్చు కదా. సో జ్యూస్ అనేది కొంచెం నేను జనరల్గా కూడా
జ్యూస్ అనేది అంత ప్రోత్సహించను అనమాట. అది షుగర్ ఉన్నవాళ్ళు కానివ్వండి, లేని వాళ్ళు కానివ్వండి, వీలైనంత వరకు ఫ్రూట్ని తినండి. ఇప్పుడు కొన్ని ఫ్రూట్స్ మనం గట్టిగా ఉంటాయి, పెద్దవాళ్ళు నవ్వులుకొని తినలేరు కాబట్టి జ్యూస్ తాగుతామని అడుగుతారు. ఇప్పుడు కొన్నిసార్లు దానిమ్మ గింజలు చెప్పామనుకోండి, సార్ గట్టిగా ఉన్నాయి సార్, నాకు వయసు 80, నేను నవ్వలేను అంటారు. సరేలేమ్మా జ్యూస్ తాగని చెప్తాం. సో కొన్ని పండ్లు ఏంటంటే తప్పవు, గట్టిగా ఉంటాయి. బట్ వాటర్ మెలోన్ చాలా సాఫ్ట్గా, క్రిస్పీగా, అద్భుతంగా ఉంటుంది కదా టెక్స్చర్ కూడా. మనం జ్యూస్ చేస్తే మరి దాన్ని ఎలా ఎంజాయ్ చేస్తాం మనం? సో అవి నవిలి తినడమే బెటర్ అంటారు. కొన్నిసార్లు మనకి రోడ్ సైడ్ అవైలబుల్ ఉంటున్నాయి. ఒక బౌల్, ఫ్రూట్ బౌల్ అనగానే మనకి మేజర్ గా వాటర్ మిల్నే కనపడుతుంది. దాంట్లో మనకి ఏంటంటే ఫైన్ మసాలాస్ అవి కొద్దిగా చాట్ మసాలా కావచ్చు, కొంచెం టేస్ట్ డిఫరెంట్ గా ఉండడానికి వేసిస్తున్నారు సార్. అవి తినడం ఎంతవరకు కరెక్ట్? అలా తీసుకోవచ్చా అసలు? ఇప్పుడు వాటర్ మిలన్ అనేది యాజ్ సచ్ మంచి టేస్ట్ ఉన్నది. మీకు ఏదన్నా ఉంటే తీపి కాస్త తక్కువ ఉంటుంది, సప్పగా ఉంటుంది, బట్ అది టేస్ట్ లెస్ అని కాదు. టేస్ట్ లెస్ అని కాదు. సో యాక్చువల్గా సహజంగా వాటర్ మెలన్ అనేది యావరేజ్ టేస్ట్ ఫుడ్ అనమాట. అది మంచిది కూడా. కొన్ని దాన్ని ఆధునికంగా వీళ్ళు కల్టివేట్ చేయడం ద్వారా లేదా కొన్ని ఏదైనా కలపటం ద్వారా పండు అనేది బాగా ఎరుపుగా లోపల ప్లస్ తీయగా ఉత్పాదన చేయగలుగుతున్నారు. బట్ మనము దీనికి ఆకర్షణగా మనం పడకూడదు అంటున్నాం. చాలా మంది అలాగే చూస్తారు సార్. ఫస్ట్ ఒకవేళ కట్ చేసినవి కావచ్చు, కొంచెం వాటిని ఇలా కొట్టి చూస్తూ ఉంటారు, టెస్ట్ చేస్తారు. బాగా ఎర్రగా ఉంటేనే అది మనకి బాగుంటుంది తినడానికి, మన కళ్ళకి బాగుంటేనే మన ఆరోగ్యానికి కూడా బాగుంటుంది అనే ఫీలింగ్ లో ఉంటుంది. ఇప్పుడు ప్రతి వినియోగదారుడు అలాగా ఎర్రగా రుచిగా ఇంత సైజు ఉండాలని కోరుకున్నప్పుడు మరి ఉత్పాదన చేసేది రైతు దాన్ని ఎలా చేయగలుగుతారండి? అది ఫ్యాక్టరీ చాక్లెట్ కాదు కదా, ప్రతిదీ ఇంత సైజులో రావాలి, ఈ తీపి ఉండాలి అని అతని చేతులు ఏముంది పాపం? ఆయన భూమి మట్టిని నమ్ముకొని పండిస్తున్నాడు. వాటర్ని బట్టి, వానను బట్టి, కొన్ని కారణాల వల్ల అది కొన్నిసార్లు మంచి తీయగా వస్తుంది ఫ్రూట్, కొన్ని సందర్భాలలో అంత తీపిగా రాకపోవచ్చు. అది అతని తప్పు కాదు కదా. సో కాబట్టి మనము ఈ పండు అంటే ఆకర్షణీయంగా ఉండాలనే ఆలోచన నుంచి మనం బయటికి రావాలండి. మనం ఎంత ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుంటామో రైతు కూడా మన అవసరం తీర్చడానికి తను చేసే ప్రయత్నాలు తను చేయాలి కదండి రేపు. ఇప్పుడు రైతు కూడా తప్పట్లేదు అతనికి. నేను ఎంతో మంది నా పేషెంట్స్ రైతులు ఉన్నారండి, వాళ్ళు చెప్తూ ఉంటారు, సార్ ఈ విధంగా చేయకపోతే ఇది ఇంత టేస్ట్ రాదు, ఇంత రంగు రాదు, ఇంత సైజు రాదు, మరి మేము ఏం చేయాలి సార్ అని చెప్పి. సో ప్రతి ప్లాంట్కి మొదల్లో ఆడ కొంచెం ఆ లిక్విడ్ ఐటమ్ కానివ్వండి లేదా దానికి ఎలాగిస్తారనేది అది వేరే ప్రశ్న. బట్ అలాంటి కొన్ని కలిపినప్పుడే దానికి ఆ టేస్ట్, ఆ గుణాలు వస్తున్నాయి అన్నమాట. సో మనం ఎందుకు వీటిని ఆర్టిఫిషియల్ చేయాలి కదా? సో యాజ్ ఇట్ ఈస్ గా మనం యాక్సెప్ట్ చేయడం కూడా ప్లాన్ చేసుకుందాం. పండు మరీ తీయగా ఉంటే సెంటర్ భాగంలో ఉన్నది పిల్లలు కాస్త ఎక్కువగా మనం ప్రోత్సహించి, ఇంకా సైడ్స్కి వచ్చేది మనం వీళ్ళు పెద్దలుగా తీసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ డెఫినెట్ గా సమ్మర్ లో ప్రతి ఒక్కరు తీసుకోవాల్సింది. వాటర్ మెలన్ కాకపోతే మనకి ఇవాళ రేపు త్రూఅవుట్ ది ఇయర్ దొరుకుతుంది, అది వేరే విషయం. బట్ న్యాచురల్ గా అయితే అది సమ్మర్ లో బాగా దొరుకుతుంది అనమాట. ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది సార్, ఫిబ్రవరి ఎండింగ్, శివరాత్రి ఇంకా రకంగా చెప్పాలంటే అప్పటి నుంచి ఇంకా స్టార్ట్ అయినట్టు. సో ముఖ్యంగా మీరు అన్నారు ట్రావెల్లో అని చెప్పి వాళ్ళు కట్ చేసి నీట్ గా పెట్టి, సో డెఫినెట్ గా అది మంచిదండి. ఇట్ విల్ సాల్వ్ ద పర్పస్. ఫ్రూట్ కూడా ఉంటుంది, ఈజీగా తినొచ్చు మనము. ఇట్స్ వెరీ లెస్ ఎక్స్పెన్సివ్. సో మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా లోకల్ ఫ్రూట్స్ ని మనమే ఫస్ట్ ప్రోత్సహించాలని చెప్పేసి. సో ఓవరాల్ గా ఏంటంటే ఇట్స్ గుడ్ టు టేక్. అండ్ షుగర్స్ ఆల్రెడీ కాస్త ఎక్కువగా ఉన్న పేషెంట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకొని షుగర్స్ కూడా ప్రాపర్ గా కంట్రోల్ చేసుకున్నట్లయితే ఫ్రూట్స్ అవి కూడా వాళ్ళు కొంత మోతాదులో డెఫినెట్గా ఎంజాయ్ చేయొచ్చు. బట్ కొంతమంది షుగర్ పేషెంట్స్ షుగర్ వేసుకుంటూ ఉంటారు కాఫీలలో, టీలలో, కొన్ని విషయాలలో. ఆ షుగర్స్ అనేది పూర్తిగా మీరు అవాయిడ్ చేసేయండి. షుగర్ వాడటం, బెల్లం వాడటం, షుగర్ ఫ్రీ వాడటం ఇలాంటి పూర్తిగా అవాయిడ్ చేసేసుకొని న్యాచురల్ ఫ్రూట్స్ని మీరు కొంచెం ఎంజాయ్ చేయొచ్చు కదా అంటాను. ఫైన్, రైట్. సో పుచ్చకాయ తినడం చాలా బెటర్. బట్ ఇది కూడా ఒక రకంగా సమ్మర్ ఫ్రూటే, కానీ మనకి మొత్తం సంవత్సరం అంతా అవైలబుల్గా ఉంటుంది. బట్ ఉన్న వాటిని యాజ్ ఇట్ ఈస్ ఫ్రూట్ లాగా తింటేనే బెస్ట్ జ్యూసెస్ కన్నా అని చెప్తున్నారు. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ.